తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పరిధిలో మామిడి గిరియాదం మీద జరిగిన చర్యని ఇది నల్గొండ జిల్లా యాదవులకు సంబంధించింది కాదు, బీసీలకు సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చి చివరికి 19% రిజర్వేషన్తో ఇలా బీసీ ఎన్నికలు చేస్తుండ్రు. కానీ ఇది పెద్ద దురదృష్టకరం. రెండవది ఏంటంటే, అంతో గింతో ఈ రాష్ట్రంలో జనరల్ స్థానాల్లో కానీ, ఎమ్మెల్యేలు కానీ, సర్పంచ్లు కానీ యాదవులు పోటీ చేసి గెలుస్తారన్న భయంతో ఈరోజు యాదవుల మీద మొత్తం ఒక తీవ్రమైన అగ్రకులాల దాడి జరుగుతుంది. అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు కూడా వాస్తవంగా మామిడి యాదగిరి ఆయన ఒక్కడే చేయాలనుకోలే. ఆ విలేజ్లో అగ్రకులాలు ఉన్న వాళ్ళు కూడా యాదవులు అయితే మంచిగా పని చేస్తారు, మంచిగా సమాజం కోసం చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారని అక్కడున్న అగ్రకులాలంతా ప్రోత్సాహంతోనే యాదగిరి నామినేషన్ వేయాలన్న ఉద్దేశంతో నామినేషన్ వేయడానికి పోతే అతన్ని కిడ్నాప్ చేసి ఈరోజు ఎన్నడూ అంటే నేను అనుకుంటున్నా, నాకు తెలిసి ఎప్పుడో చలకుర్తిలో ముత్తమ్మ మీద ఏదో దాడి జరిగిందని మేము 30 ఏళ్ళ కింద విన్నాం. అది ఎన్నడో 30 ఏళ్ళ క్రితం. కానీ ఈ తెలంగాణ వచ్చినాక, ఈ తెలంగాణలో యాదవులు బీసీలంత చైతన్యమైనాక ఇప్పుడు మూత్రం దాగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మూత్రం మేము కూడా దాపేయడానికి సిద్ధంలో. ఈ సందర్భంగా మా యాదవ సంఘం నుంచి ఒక డిమాండ్ ఏంటంటే, నిజంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఒక సవాల్ ఇస్తున్నాం. నీ పార్టీ చెప్తుంది బీసీలకు 42% ఇస్తున్నావు, పార్టీ తరఫున ఇస్తున్నావు. నిజంగా నీకు చేసిన నీ కార్యకర్త చేసిండు కాబట్టి, నీ నాయకుడు చేసిండు కాబట్టి వాడిని ఫస్ట్ విత్డ్రా చేయించి బీసీల మీద యాదవుల మీద ప్రేమగా నీకు ఉంటే ఖచ్చితంగా ఈయనకి ఇనామస్ చేస్తే నిజమైన ప్రేమకుడి. లేకపోతే ఈ చర్య మేము అనుకుంటున్నాము ఇది యాదవుల చర్య. నిన్ననే మననే చెప్పినావు, నువ్వు ఎక్కడో జూబ్లీ ఎన్నికల పోయి నీ నవీన్ కోసం యాదవుల కోసం పనిచేసినని చెప్పినావు. నువ్వు గాక ఈ చర్య తీసుకొని అతని ఇనామస్ గాక చేయకపోతే మేము ఖచ్చితంగా అది రాష్ట్ర వ్యాప్త ఉద్యోగం చేస్తాం. రేపు ఈ కుటుంబానికి అండగా ఉంటాం. రెండోది ఇలా బీసీలు ఒక చైతన్యమైనరు. మూడవది ఏంటంటే, నీ కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో అదుపు లేకుంటున్నారు. ఎందుకంటే అక్కడున్న దేశంలో ఏమో రాజ్యాంగాన్ని పెట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతాడు, ఇక్కడేమన్నా నీ కార్యకర్తలేమో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు. ఇలా పోటీ చేయడానికి హక్కు లేదా? ఒక మామూలు బీసీ బిడ్డ, ఒక యాదవ బిడ్డ పోటీ చేయడానికి వీలు లేదా? నామినేషన్ అడ్డుపడడం అనేది ఇది సిగ్గు చర్య. కాబట్టి ఇప్పటికే నీకున్న మంచి పేరుని నీ కార్యకర్తలు జడదింగుతారు. నీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోకపోతే ఇప్పటికీ ఒకసారి దెబ్బతిన్నావు. భవిష్యత్తులో ఒక యాదవ బిడ్డతోనే, మీ యాదవులతోనే నిన్ను దెబ్బతీయడం ఖాయం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇప్పటికైనా నీ కార్యకర్త ఎవడో ఈ చేసిన చర్యను పిలిపించుకొని వాళ్ళకు ఇనామస్ ఇస్తాడా ఇయ్యడా? ఇనామస్ గాక ఇవ్వకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం. రేపు భవిష్యత్తులో రోజు ఇలా ఆర్కెస్ట్రా కానీ మొదలు పెట్టుకుంటే అన్ని సంఘాలకు సంబంధించిన బీసీలు రేపు నీ ఊళ్ళోకి వచ్చి ప్రచారం చేస్తారు. నిన్ను కాదు, ఫస్ట్ నీ కార్యకర్తలు ఎండగొట్టరు, నిన్ను ఎండగడతారు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలని అఖిల భారత యాదవ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన అన్యాయంపై అఖిల భారత యాదవ సంఘాన మేము ఖండిస్తున్నాము తీవ్రంగా. ఎందుకంటే ఒక యాదవ బిడ్డ కాదు, ఒక బీసీ బిడ్డకైనా ఎవరికైనా అన్యాయం జరిగితే నల్గొండ జిల్లా యాదవ సంఘాల తరపున కానీ, బీసీ సంఘాల తరపున కానీ ఎక్కడి నుంచైనా సరే మేము హెచ్చరిస్తున్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మంత్రివర్య గారు వెంకరెడ్డి గారికి ఒకటే చెప్తున్నాము, మీరు అధికారంలో ఉన్నారు,
ఈ బీసీల ఓట్లతోటే మీరు ఈరోజు మంత్రి అయ్యారని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఎమ్మటే సత్యనమే అతడు చేసిన అరాచకాలని ఎమ్మటే అతని ఆయన వేసిన నామినేషన్ని రద్దు చేసి ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఇల్లో చర్యలు తీసుకొని ఎవరైతే ఎల్లమ్మగూడెంలో అరాచకాలు చేస్తున్న ఆ రెడ్డి ఉన్నాడో అతన్ని ఎమ్మటే రద్దు చేయాలని చెప్పి యాదవ సంఘం తరఫున మేము కోరుతున్నాము. ఇది మంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు చర్య తీసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి తనకు కానీ ప్రాణాన్ని ఉంటే వచ్చే ఎలక్షన్లో బీసీలం అందరం కలిసి నిన్ను బరాబరి ఒడగొట్టి ఇంట్లో కూర్చోబెడతామని అఖిల భారత యాదవ సంఘం తరఫున మేము హెచ్చరిస్తున్నాము. బీసీల మీద దాడులు అనేటివి చివరికి ఏ దశకు చేరినాయంటే వీళ్ళు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, వీళ్ళు ఏముంటే రిజర్వేషన్లు అడుగుతారు, రిజర్వేషన్ రేపు మాకే పోటీ అవుతారు అనే దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ బీసీల మీద దాడులు జరుగుతున్నారు. ఒక బీసీకి పదవిస్తే కూడా తట్టుకోలేరు. ఒక బీసీ నాయకుడు సర్పంచ్ పోటీ చేస్తే కూడా మాండ్రి యాదగిరిని ఇవాళ దుర్మార్గంగా మూత్రం దాపియడం ఏందండి? మనం ఏ లోకంలో ఉన్నాం ఇప్పుడు మనం? ఇది ఏంది? మన జిల్లాలో ఇంత ఘోరంగా మొన్నటిదాకా ఎంత ఉధృతంగా మేము బీసీ జేఏసీ నుంచి ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు అనేది చాలా దుర్మార్గము. వీళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలి. ఇవి పోలీసు వాళ్ళు కూడా దీనికి ఏంటంటే భరోసా ఎక్కడుంది? పోలీసు వాళ్ళు కాంప్రమైజ్ చేపిస్తారు, తీసుకుపోయి మూత్రం దాపిస్తారు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఎస్పీ గారు ఎందుకంటే రేపు వాళ్ళ ప్రాణాలకు హాని ఉంది. వాళ్ళ ప్రాణాల పనంగా ఈ పోలీసులదే బాధ్యత. రేపు ఈ జిల్లా మంత్రి గారు అయితేంది, ఎస్పీ గారు వీళ్ళే బాధ్యులైతే రేపు నాడు ఒక సామాన్యునికి మీరు రక్షణ కల్పించకపోతే ఇక మీరు ఎవరికి రక్షణ కల్పిస్తారు? దేనికి రక్షణ కల్పిస్తారు? మా రిజర్వేషన్లు మాకు ఇయ్యరు, కనీసం జనరల్ స్థానాల ఇస్తే కూడా జనరల్ స్థానాన్ని కూడా మాకు ఇవ్వకుండా చేస్తున్నారు అంటే ఇలా ఎంత దుర్మార్గంగా మీరు పరిపాలిస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. బీసీ అనేటోడు ప్రతి పార్టీలో ఉంటాడు, ప్రతి ఒక్క చోట నామినేషన్ వేస్తాడు. వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం మేము ఒక్కటే తీవ్రంగా చెప్తున్నాం, మా బీసీల జోలికి వస్తే మాత్రం మీ అంత చూడక తప్పదు. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన చర్య అనేది మీ అంతలో చూడలేదు. ఇది మాత్రం ఎస్పీ గారు, మంత్రి గారు, జిల్లా ఎస్పీ గారు బాధ్యత వహించి వాళ్ళకి సరైన న్యాయం చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు. వాళ్ళు రేపు నిలబడతారు. వాళ్ళ ప్రాణాలకు హాని జరుగుద్ది. హాని జరగకుంటే ఏ హాని జరిగినా మీరే బాధ్యతని కూడా జిల్లా జేఏసీ తరఫున, జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎలక్షన్ సందర్భంగా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన సంఘటన వాస్తవానికి ఇప్పుడు రజాకర్ల పరిపాలన ఉన్నామా లేకపోతే ఆంగ్లేయ పరిపాలన ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితి. నిజాం ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘోరమైన స్థితి ఏ చరిత్రలో కూడా చూడలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు 42% అధికారికంగా లేకున్నా పార్టీ పరంగా ఇస్తామని ఆయన ప్రకటించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బీసీ మహిళ నామినేషన్ వేయడానికి ఇంకా నామినేషన్ కూడా పోలేదు. నామినేషన్కు తయారవుతున్న తరుణంలో ఆ విషయాన్ని తెలుసుకొని ఇంత కిరాతకంగా వారి యొక్క భర్త గారిని తీసుకుపోయి ఆయనని చిత్రహింసలకు గురి చేస్తూ ఒక హేయమైన చర్య, ఒక మూత్రం దాపించడం అంటే గతంలో నిజాం ప్రభుత్వంలో కూడా మనమైతే ఇట్లాంటి చర్యలను ఎన్నలేదు. ఈ విషయాన్ని నల్గొండ జిల్లా యంత్రాంగం మరియు పోలీసు వ్యవస్థ తగిన విచారణ జరిపించి వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏ విధమైన చర్య తీసుకున్నట్టయితే జేఏసీ తరఫున కానీ, బీసీ సంఘాల తరఫున కానీ, అఖిల భారత యాదవ మహాసభ తరఫున కానీ ఎంతవరకైనా పోరాటానికి వారికి అండగా నిలుస్తామని, వారు కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎట్టి పరిస్థితుల్లో వారి మీద చర్య తీసుకోండి, మేమందరం మీ వెంబట ఉంటామని హామీ ఇస్తూ పత్రిక వారు కూడా వారికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్పంచ్కి నామినేషన్ వేస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి సందీప్ రెడ్డి అనే అభ్యర్థి భర్త మామిడి యాదగిరిని దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి వాళ్ళ అనుచరులతో బెదిరించి మానవ జాతి సిగ్గుపడే విధంగా మూత్రం తాగించి ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనను జిల్లా యాదవ సంఘం తరఫున ఒక బీసీ వాదిగా నేను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. దాంతోపాటు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కూడా ఆ బాధితుని కుటుంబానికి అంతా కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలైన వర్గాలకు 42% కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో స్థానిక సంస్థల అన్నిట్లలో కూడా ఇది అమలు చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. అందులో భాగంగానే కోర్టు పరిధిలో ఉన్న సందర్భంగా ఆ నిధులన్నీ కూడా వెనక్కిపోతున్నాయన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఎన్నికలన్నీ జరుగుతున్న క్రమంలో ఎల్లమ్మగూడెం అనే గ్రామ పంచాయతీ జనరల్ అయింది. జనరల్ అయిన సందర్భంలో బీసీలో కానీ ఎస్సీలు కానీ అక్కడ పోటీ చేసే హక్కు లేదా? కేవలం అగ్రవర్ణాలకే జనరల్ అనేది
వర్తిస్తుందా అని చెప్పేసి కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా దీన్ని పీసీసీ స్థాయిలో కావచ్చు, డీసీ స్థాయిలో కావచ్చు, వాళ్ళు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఉన్నటువంటి నిజానిజాన్ని కూడా వెలికి తీసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నికలు అనేది సర్వసాధారణం, ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఉంది కాబట్టి మామిడి యాదగిరి గారు, లక్ష్మి గారు వారు పోటీ చేయడం జరిగింది. ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడి కిడ్నాప్లు చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూడా ఆపలేరు. కాబట్టి ఏంటంటే వారిని జిల్లా ఎస్పీ గారు వెంటనే ఎక్కడైతే కిడ్నాప్ చేశారో కిడ్నాప్ చేసిన ప్రదేశం నుంచి ఆ ఫోన్ ట్రాకింగ్ ఏదైతే ఉందో అంతా కూడా దానికి క్షుణ్ణంగా తీసుకొని దాని మీద కఠినంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ నిందితులందరూ కూడా వెంటనే శిక్షణ చేసి కూడా మేము నల్గొండ జిల్లా యాదవ సంఘం నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు ఇక్కడనే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ నిందితులకు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రెస్ మిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి సుభాష్ యాదవ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి యాదవ నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ సభ ఉపాధ్యక్షులు మన పురుషోత్తం గారికి, అన్న అజయ్ గారికి, పెద్దలు గౌరవనీయులు మన బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు అన్న సోదరులు దుడుగు లక్ష్మణ అన్నగారికి, ముఖ్యంగా ఈరోజు తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిన్నటి వరకు నామినేషన్ చేసే ప్రక్రియలో భాగంగా మన ఎల్లమ్మగూడెంలో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడం జరిగింది. జనరల్ మహిళ అక్కడ వచ్చినటువంటి ఆ జనరల్ మహిళకు పోటీ చేయడానికి అదే గ్రామానికి చెందినటువంటి మామిడి యాదగిరి యాదవ్ లక్ష్మి వాళ్ళు దంపతులు ఒక నామినేషన్ చేయడానికి, సర్పంచ్గా పోటీ చేయడానికి వాళ్ళు ఆలోచన చేసి ముందుకు పోతున్న క్రమంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి సందీప్ రెడ్డి ఆల్రెడీ నామినేషన్ వేసి ఆ గ్రామంలో ఎవరు కూడా నామినేషన్ వేయకుండా అక్కడ అతను వర్గీయులతోటి మనుషులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ ఎవరిని కూడా నామినేషన్ వేయకుండా, సర్పంచ్గా వార్డు మెంబర్లకు కూడా ఎవరిని వేయకుండా అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్న క్రమంలో దీనికి ఏదేమైనా సరే నేను ఒక పౌరునిగా నేను నామినేషన్ వేయాలని చెప్పి వీళ్ళు యాదగిరి యాదవ్ గారు మరి దంపతులు తయారైన సందర్భంలో ఆ విషయం తెలుసుకున్న అతను వర్గీయులు కూడా ఇతను ఉంటున్నటువంటి ప్రస్తుతం పిల్లల చదువుల గురించి నగర గ్రామంలో ఉంటున్నటువంటి మన యాదగిరి గారి దగ్గరికి వెళ్ళి గుర్తులేని వ్యక్తులు ఒక కారులో అతన్ని బంధించి తీసుకెళ్ళి ఒకరోజు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వైపు తిప్పి కారులో ఎక్కిన తర్వాత విచిత్రమైనటువంటి సంఘటనలు గురి చేస్తూ బెదిరించి కత్తులు పెట్టి తర్వాత నామినేషన్ మీరు వేయొద్దు, మీ భార్య కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ పోవద్దు, ఇది తప్పనిసరిగా మాకు ఇనానిమస్గా రావాలి, మీరు ఏం చేసినా మీరు తప్పనిసరిగా మీకు ప్రాణాపాయం అని చెప్పి కత్తులతోటి బెదిరించి ఒకరోజు మొత్తం వారిని భయాందోళనకు గురి చేసి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి తిప్పి ఆ తర్వాత మళ్ళీ ఆ రాత్రి 8 గంటల సుమారు ప్రాంతంలో తిప్పర్తికి తీసుకురావడం, పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకురావడం జరిగిందనేది విషయంలో పూర్తిగా వారిద్దరు బాధితులు మామిడి యాదగిరి లక్ష్మి గారు చెప్పినట్టు మీకే ఇప్పుడు ఆ విషయం చెప్పారు క్లియర్గా. దీనికి మేమందరం కూడా అఖిల భారత యాదవ కోసం నల్గొండ జిల్లా పక్షాన తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలలో యాదవులు కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, అనేక విషయాలలో మనకు అన్యాయం జరుగుతున్న క్రమంలో ఒక ఎక్కడన్నా బీసీ వచ్చిన దగ్గర ఒక సర్పంచ్గా పోటీ చేయడానికి ఎగ్జాంపుల్ ఇది తీసుకోవాలి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా ప్రజలు, జిల్లా అన్ని వర్గాలు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వాళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు పూర్తిగా దీన్ని ఒక డామినేషన్గా దుర్మార్గంగా వాళ్ళు దీన్ని అడ్డుకొని ఆ తర్వాత భయభ్రాంతులకు గురి చేస్తూ మిగతా ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా ఎక్కడ కూడా దీనికి ముందుకు రాకుండా చేయాలన్న ఒక దుర్మార్గ ఆలోచనతోటి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది.
ఇది జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలు అన్ని ప్రజలు కూడా దయచేసి ప్రెస్ మిత్రులు కూడా దీన్ని గమనించాలి. దీన్ని సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛగా మనం హక్కుగా మనం పోటీ చేసే హక్కు ఉంటుంది. అది ప్రజల నిర్ణయం. ఒకవేళ వాళ్ళు వేసిన తర్వాత మనం వేసిన తర్వాత ప్రజలు ఎవరికి పట్టం కడతారనే విషయం వేరు. అది కాకుండా నామినేషన్ వేయకుండానే దుర్మార్గంగా ఇతర చిన్న వర్గాల వారిని బెదిరించి ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి దీన్ని మేము చాలా సీరియస్గా దీన్ని తీసుకుంటా ఉన్నాం. దీన్ని సీరియస్గా తీసుకోవాలని ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ పోలీస్ డిపార్ట్మెంటు ఇక్కడ ఎస్పీ గారు కానీ అక్కడ లోకల్ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు కానీ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని సీరియస్గా జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు మీరు పరిశీలించండి. ఇక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు పరిశీలించకపోతే జిల్లా వ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మా కులానికి కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, ఇతర బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, దళితులకు కావచ్చు, మాకు ఎక్కడైనా ఈ సమస్యలు ఎక్కువగా మాకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. దీన్ని మొదటనే మీరు దీన్ని సీరియస్గా దీన్ని తీసుకోకపోతే మాకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలని గౌరవ జిల్లా ఎస్పీ గారిని మేము అఖిల భారత యాదవ పక్షాన కోరుతా ఉన్నాం. ఆ తర్వాత ఎక్కడైతే వాళ్ళు సందీప్ రెడ్డి ఆ తర్వాత వాళ్ళ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధితులు చెప్తా ఉన్నారో వాళ్ళని కూడా తీవ్రంగా వాళ్ళని మనం శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కావాలని ఒక వ్యక్తులు ఇవాళ అక్కడ అతను ఏదో రెస్పాండ్ అయ్యే విధానం కరెక్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే అతను ఏమైనా వెసులుబాటు చేసుకొని ఒకవేళ మీదంతా అది అంటే అతని ప్రాణానికి కూడా అపాయం జరిగే అవకాశం ఉంది. అవతల ఉన్న వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులు తెలియదు. కత్తులు చేతిలో ఉన్నాయి, మారణాయాలు చేతిలో ఉంటాయి వాళ్ళ దగ్గర. అతను ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా తిప్పి చేసి ఆ లాస్ట్కు ఈ విధమైనటువంటి సంఘటనలు పాల్గొనడం చాలా దురదృష్టకరమని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి జిల్లాలో ఎక్కడైనా సరే మీ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా యాదవులు ఎవరు కూడా బీసీ వర్గాలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనందరికీ ఒకరి సహకారంగా అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉందాం. ఇట్లాంటి సంఘటనలు అందరం కూడా తీవ్రంగా మనం ఖండిస్తూనే అందరం ఐక్యతగా ఉండి దీని విషయంలో మనం పోరాడదాం. ఎక్కడైనా సరే బీసీలు ఎవరైనా సరే యాదవులతో పాటు బీసీలు బలహీన వర్గాలు అందరూ కూడా ఎక్కడైనా సరే జనరల్ ఉన్న స్థానంలో మనందరం పోటీ చేసే అధికారం మనకు ఉన్నది. దాంట్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా పోటీ చేయండి. మన రిజర్వేషన్స్ మనం ఉపయోగించుకునే జనరల్ ఎక్కడున్నా సరే తప్పనిసరిగా మీరందరూ కూడా పోటీ చేయాలని చెప్పి ఎక్కడైనా సరే న్యాయం ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సంబంధిత మన వాళ్ళ దృష్టికి కానీ తీసుకొచ్చి తప్పనిసరిగా మీరందరూ ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ఇంకా కూడా మేము గౌరవ పోలీసు దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడ వీళ్ళ యాదగిరి లక్ష్మీలకు తర్వాత కూడా వాళ్ళ ఈ విషయంలో ప్రాణాపాయం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి విషయంలో వాళ్ళకు ఇబ్బంది జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా దీన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి తీవ్రంగా మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. మాది గ్రామం ఎల్లమ్మగూడెం, మండలం తిప్పార్తి. మా పిల్లల చదువు కోసం నగరకల్లో ఉంటున్నాను అద్దెకు. నిన్న నామినేషన్ వేయడానికి కారు ట్యాక్సీ తీసుకోవడానికి రోడ్డు మీదకి వచ్చాను, మార్గదర్శి స్కూల్ దగ్గరికి. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కొంతమంది నన్ను కారులో బలవంతంగా లాక్కెళ్ళి కారులో వేసుకొని కత్తులతో బెదిరిస్తూ నన్ను లాక్కెళ్ళి హైదరాబాద్ సైడ్ తీసుకుపోయి మామూలుగా మధ్యలో ఒక వ్యక్తికి ఫోన్ మాట్లాడమని చేసిరు. ముట్కూరు సందీప్ రెడ్డి అని ఆయన నామినేషన్ వేసిండు నాతో పాటు. నువ్వు ఎట్లేస్తావురా లంజోడక అట్లా ఇట్లా దూషించి, లంజోడక నీకు అంత పలిచిందారా అంత పొగరారా, నేనంటే కళ్ళు కనిపిస్తలేవు లంజోడక అది దాన్ని ద్వేషించి మాట్లాడి తర్వాతకి వాళ్ళతోటి తిట్టించిండు. నువ్వు మాట్లాడని చెప్పి వాళ్ళకి చెప్పి ఫోన్ కట్ చేసిండు. లంజోడక నీకు అంత కళ్ళు బలిపెక్కినాయిరా, గొల్ల లంజోడక కనీసం మనసులో ఎవరు తెలియదురా, ఆయన క్యాటరింగ్ అనుకున్నావురా లంజోడక, నేను ఇప్పట్లో ఇప్పుడు సావదింగిస్తాడు. నైట్ దొరికితే నేను నైటే చంపుతున్నావు. ఇంటి మీదకి వచ్చినావు ఆల్రెడీ, నువ్వు దొరకలేవు, ఇంట్లో లేవు, వెళ్ళాము కూడా ఉన్నావు అనుకున్నావు లేవు. నైట్ నీ రూమ్ అడ్రస్ తెలియదురా, లేకపోతే నైటే నీ పని అయిపోవు. ఇంకా నోరు మూసుకొని సపోర్ట్ ఇవ్వకుండా వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసిండు సందీప్ రెడ్డి. ఫోన్ చేసి మామూలుగా నువ్వేం లేదు, వీళ్ళు ఏది చెప్తే అది వీళ్ళు నీకు 5 గంటలు తీసుకొస్తారు, వీళ్ళు ఏది అన్నా కానీ ఆ పని చేయి, నువ్వేం మాట్లాడదు వీళ్ళతోటి. మాట్లాడితే మాత్రం నీ కర్మకి ఎవడు బాధ్యుడు కాదు, నేను చంపేస్తారు, నేను చంపినా కానీ శవం వస్తుంది ఎల్లమ్మగూడెం అని చెప్పిండు. చెప్పినాక కొంత దూరం ప్రయాణం చేసినాక కటంగూరు దాటంగానే నా మొబైల్లో సిమ్ తీసుకున్నారు, తీసి పక్కకు పెట్టి ఆ నుంచి కొద్ది దూరం పోయిన తర్వాతకి రింగ్ రోడ్డు దగ్గర ఒక బెల్ట్ షాప్ దగ్గర ఆపి అందులో మందు తీసుకొని మధ్యలో పోయి కారు ఆపి అలా కొంత మూత్రం పోసి మళ్ళీ మందు పోసి తాగమని చెప్పారు. తాగపోతే చంపేస్తామని కత్తులతోటి బెదిరిస్తూ మెడపై పెట్టి ఎంతసేపు నన్ను అరిస్తే చంపేస్తా అని ఇటోళ్ళు అటోళ్ళు బాగా కత్తి పెట్టి ఇక కార్లు అట్లనే ఆడ తాపించినాక వాళ్ళు బీరు దాక్కుంటూ పోతూ ఫోటో తీసుకుంటామని ఫోన్ ఇట్లా పెట్టకపోతే మామూలు బీర్ తీసి ఇట్లా పెట్టి హ్యాపీగా ఉన్నట్టుగా 2-3 ఫోటోలు తీసుకుని ఫేస్ నీట్గా పెట్టని చెప్పారు.
ఎంత బతిలాడా ఇంట్లో ఎంత అరిచినా కానీ మామూలుగా ప్లీజ్ అన్న దండం పెడితే కాలు ముక్తాను నేను ఏమనలేదన్న అదన్న ఇదన్న అన్నా కానీ వదిలిపెట్టలే. లంచోడక ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ మీ సర్పంచ్నే చంపలేదా? మీ సర్పంచ్ ప్రధాన సర్పంచ్ నరికి చంపే నువ్వేమనుకుంటున్నారు? లంచోడక నేను ఎట్లో చంపుతుంటే కానీ మేమే ఏదో పోనీ అన్న నీ గుణం ఎట్లాంటి దుకాణం పెడతామని మేమేదో బతిలాడినాం అని కొద్ది దూరం తీసుకుపోయి ఎక్కడో జంగలు తీసుకుపోయి బట్టలు మొత్తం ఖరాబ్ అయినాయి విని మళ్ళీ బయటికి ఎవరైనా తీసుకుపోతే గుర్తుపడతారు మనం నీటుకున్నాం కానీ మళ్ళీ బట్టలు తెప్పించి సార్ చూసిన వారా ఎంత మామూలుగా మనసు ఎట్లాంటిదో సార్ది. బట్టలు బాగాలేకుండా నీకు బట్టలు తెప్పించిందని మళ్ళీ ఆ బట్టలు వదిలిపెట్టించారు, వేరే బట్టలు వేపించి మళ్ళీ ఆడ బీర్లు ఆల్రెడీ బండిలో బీర్లు ఉన్నాయి, మళ్ళీ మందు ఉంది ఆడ. ఇంకొక ఆయన అప్పటికి 2 అయింది. మధ్యలో చాలా లాంగ్ తీసుకుపోయారు. మళ్ళీ ఆడ మళ్ళీ ఇంకోటి మూత్రం పోసిండు, అలా గ్లాసులు మందు పోసిండు. తాగకపోతే మంది ఎంత ఉందో గ్లాసుల మూత్రం అంత ఉంది. మళ్ళీ పోసి మళ్ళీ తాగించి మామూలుగా లంచోడక ఫస్ట్ మీ దండం పెడతా కాలు మొక్తా అన్న మీరు గిట్ట ఇట్లా చేస్తారన్న నగరకాళ్ళు మీరు అప్పుడప్పుడు కనిపించారు కదా నన్ను అన్నయ్య అనేదిగా తమ్ముడు అంటే లంచోడక అన్నయ్య ఎవరు నీకు తమ్ముడు ఎవరు లంచోడక అని మళ్ళీ కడుపులంగా 2-3 గుద్ది మీ దండం పెడతా మీ కాలు మొక్తాం అంటే అరే ఇంక ఇట్లా కాదరా ఫస్ట్ కార్లు వేసి ఫస్ట్ మళ్ళీ అని గెస్ట్ హౌస్ ఉంది ఆడ ఒక తోటలో ఆ ప్లేస్ నాకు తెలియదు. ఆ గెస్ట్ హౌస్లో తీసుకుపోయి లంచ్ చేసుకుని సాగొట్టురా ఫస్ట్ నేను సంభవం చెప్పిండు ఏమైనా మిసిలితే ఏదో ఒకటి కవర్ చేసుకుని నేను చంపిపోదాం మరి ఈ రిస్క్ ఎందుకు కానీ మళ్ళీ మాట్లాడినాక ప్లీజ్ అన్న మీ దండం పెడతా అట్లా చేయకరా నా అదే దాన్ని బతిలాడిన తర్వాతకి మళ్ళీ బండి ఎక్కన్నారు వేరే కాడికి ఏమన్నా భోజనాలు చేయమని ఫోన్ చేసి మళ్ళీ ఆడ తీసుకుపోయి ఎమ్మటే ఉన్నారు. ఇట్లా మీరు జనాలు ఉన్నా కానీ ఆడ జనాలు ఉంటేనే ఎత్తుకొచ్చినాము నీ లోకల్లోనే ఈడ నేను హైదరాబాద్ ఎవడు పట్టించుకుంటూ మాట్లాడితే మాతో సపోర్ట్ చేయకుండా ఉండు 5:30 తీసుకురమ్మన్నాడు కదా మేమేం చెప్తా చేయమన్నాడు అని చెప్పేసి ఆడిపోయి నా సెల్లులో సిమ్ వేసిర్రు. 2:30 సమయంలో సిమ్ వేసి ఇక లైవ్ మాట్లాడరా ఫస్ట్ మీ ఆమెతోటి ఫోన్ చేసి నామినేషన్ వేయకని చెప్పు, నువ్వు నామినేషన్ వేస్తే మాత్రం ఈయనే చచ్చిపోతా అని చెప్పు, నేను మా ఫ్రెండ్స్ తోటి ఉండని చెప్పని చెప్పారు. ఇంకా నేను ఫోన్ తీసుకొని నేను హైదరాబాద్ దోస్తుల దగ్గర పోయినని చెప్పిన. ఆ దోస్తుల దగ్గర పోయిన లంచోడక మళ్ళీ ఎందుకు కావద్దని చెప్పినవారు వీడు మంచోడు కాదని ఫోన్ కట్ చేశారు. మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ క్లూ ఇస్తుండని మళ్ళీ ఫోన్ చేయమని చెప్పి మేము దోస్తులతో ఉన్నా మంచిగానే ఉన్నాం, మేము హ్యాపీగానే ఉన్నా, హైదరాబాద్కి వచ్చినా ఇంకా నువ్వు నామినేషన్ వేయకు నేను చెప్తున్నా కదా అన్నాను. కానీ వాడు ఏదో డౌట్ వస్తుందని మళ్ళీ ఫోన్ కట్ చేసి ఇక సిమ్ తీసేసారు. మళ్ళీ సిమ్ తీసేసి తిరుగుకుంటా తిరుగుకుంటా వాళ్ళు తాగుతూనే ఎవరు కార్లు మారుతున్నాయి. ఫస్ట్ పోయేటప్పుడు 2 కార్లు మారినాయి, మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో కారు మార్చారు. ఆ కార్లకు చంపా అన్నారు. మళ్ళీ ఒక గెస్ట్ హౌస్ కాడ తీసుకుపోయి లంచోడక నేను ఇళ్ళ చంపమని చెప్పారు. నడువురా ఫస్ట్ అంటే ఇళ్ళకెందుకన్నాను మీ దండం పెడతా కాలు మొక్తా అంటే మళ్ళీ అల్లకి తీసుకుపోయి లంచోడక నువ్వు ఇప్పటికైనా తెలిసి వస్తుందారా మీకు ఇంతవరకు అయితే వేయలేదంటే వేస్తే నీ కర్మకి ఎవడు బాధ్యుడు కాదు చంపుతాం ఫస్ట్ ఖచ్చితంగా ఫోన్ చేశాను ఫోన్ అని నన్ను బదిలాడుతా అంటే ఫోన్ లేదు ఏం లేదు ఆల్రెడీ మాకు ఆల్రెడీ అర్థమైన సీన్. కానీ నువ్వు సపోర్ట్ చేయకు మామూలుగా 5:30 వేస్తే మాత్రం నీ కర్మకి ఎవడు బాధ్యుడు కాదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, 5 దానికి తర్వాత ఈ సంగతి ఉంటుంది అన్నారు. ఈమె ఒక్కతే వేస్తే నన్ను వదిలిపెట్టబోదురేమో, ఈమె బదులు ఇంకోళ్ళు వేసారు, ఒకతే వేస్తుంది అనుకోరు. ఇంకో క్యాండిడేట్ గిట్ వేసేసరికి మళ్ళీ ఇక పరిస్థితి బాగాలేదు, మళ్ళీ పెద్దగా ఇష్యూ అవుతుందని తిపార్తి వస్తే ఫోన్లో మాట్లాడుతూనే ఎవరు అట్లా ఇట్లా ఏడదాని పోయినాం ఏమంటుండేడు వాడిని మామూలుగా మళ్ళీ మీరు ఏదన్నా ఉంటే ఆడ శకలు తెంగి పారిపోగల అది అని ఫోన్లో మాట్లాడుకుంటూనే ఎవరు పక్కన మీ దండం పెడతామన్న కాలు మొక్తామని అన్నా కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ గిట్ట కార్లో మందు తీసిర్రు, మళ్ళీ మూత్రం పోసిండు, దిగాడు, ఇక కత్తి పెట్టి మళ్ళీ 3 సార్లు తాపించి లంచోడికి ఇప్పుడైనా తెలిసింది కదా నిన్ను జాగొడతారు ఏదో ఇక భయంతో భక్తితో ఉండి పనిచ్చి నువ్వు మాత్రం పోయినాక విత్డ్రా చేసుకో, ఆల్రెడీ వేసిందంటారు మీ నామినేషను అయిపోయింది, భూపాల్ రెడ్డి వాళ్ళందరూ పోలీసు వాళ్ళు గిట్ట పోయారంట, వీళ్ళందరూ పోతారు కానీ వాడు భయపడ్డాడు ఎట్లా పొజిషన్ ఎట్లా ఉందని. మళ్ళీ డైరెక్ట్ తిపార్తి స్టేషన్ దగ్గర తీసుకొచ్చి మామూలుగా మళ్ళీ ఏం చెప్తారు మీరు అరే ఏదన్నా ఉంటే స్కూల్లో పెట్టిస్తాం నీకు ఎంపీడీసీ టికెట్ ఇస్తాం, నువ్వు ఇందరితోటి ఇక అయిపో, నువ్వు ఫస్ట్ నువ్వేం మాట్లాడకు అది అని చెప్పి తిపార్తి స్టేషన్ పోయినాం. పోగానే పూర్తిగా సిఐ ఉండు ఎస్ఐ ఉండు పూర్తిగా సపోర్ట్ అడ్డు చేస్తారు. అరే సంతకం పెట్టి పోరా నువ్వు అనవసరంగా డీటెయిల్స్ పంపిస్తావు నీ ఇష్టం, నీకైతే ఎవరు బాధ్యులు గారు వైట్ పేపర్ మీరు సంతకం పెట్టా అంటే మళ్ళీ వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూనే ఎవరు ఈ పోలీసు వాళ్ళు ఇంకో రిస్క్ పెడతట్టుందని చెప్పేసి సరే సార్ అని నేను వెళ్ళి వస్తుంటే బండి పంపినారనగానే బండి పంపి సార్ అని చెప్పిన. ఏడ దింపుతారు అంటే నల్గొండలు దింపు సార్ మా అకౌంట్ కార్డు ఉండరట మా వాళ్ళు అని చెప్పిన. ఇక మళ్ళీ మధ్యలో ఏం చేశారు పాసిన రాజమండ్రి గడి తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. మళ్ళీ మేము బుక్ అవుతుందని మళ్ళీ గవర్నమెంట్ వెహికల్ కదా అని అనుకున్నారు, మరి ఏమనుకోరు దాని మీద వైట్ పేపర్ సంతకం పెట్టుకోరు కదా. మళ్ళీ మ్యాటర్ రాయడం కోసం మళ్ళీ పట్టుకొచ్చారు పోలీస్ స్టేషన్కు. మ్యాటర్ నేనే రాయాలి, నా రైటింగ్ ఉండాలని. నువ్వు తిపార్తిలో మామూలుగా నువ్వు తిపార్తికి దోస్తులతో వచ్చినావు, ఇక్కడ మామూలుగా దావత్ చేసుకుంటూ ఉన్నావు అంతే. మామూలుగా మా ఆమెకు నామినేషన్ ఇష్టం లేకనే వేయడం ఇష్టం లేకనే నేను ఇక్కడ ఉన్నా, నేను బాగానే ఉన్నా సార్ అని రాయమని చెప్పారు. రాయమని బెదిరిస్తారు. ఇక అంతట్లోనే ఈ భూపాల్ రెడ్డి అన్న మా ఎంపీటీసీ
ఆడ కుంటి లక్ష్మణ్ అన్నని ఆయన అందరూ ఒక 20 మంది దానికి వచ్చారు. వచ్చి అట్లా ఎట్లా ఉంటుంది, ఏమైంది, నువ్వు ఏమనుకుంటున్నావు అని గొడవ చేసి ఆ పేపర్లు ఏమైంది అంటే పేపర్ రాపించుకుంటారు అంటే ఎందుకు రాస్తున్నావు అంటే బెదిరిస్తారు. మరి నేను ఏం చేయను, పొద్దున్న పిటిషన్ అయితే మంచిగా ఇచ్చుకుందులే, ఇప్పుడైతే ప్రజెంట్లో అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలని పోలీసు వాళ్ళు అంటారు. మళ్ళీ వీళ్ళు రాగానే దరఖాస్తు ఇచ్చినాం పట్టించుకోమంటే కనీసం వాళ్ళు ఇంతవరకు యాక్షన్ లేదు, ఏది లేదు. మామూలుగా సిఐకి ఎస్పీకి చెప్పినా కానీ తమాషగా ఊళ్ళనే ఉండి ఆడే కావాలని ఏదో మా కోసం నటిస్తుండు, అదంతా పేకు కాంగ్రెస్ లీడర్లు ఆడే డ్రామా అని చెప్తున్నట్టు ఊళ్ళో జనాలకు. జరిగింది ఇది సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.